మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? అర్థం చేసుకున్నాను కనుక ఇలా మాట్లాడుతున్నాను. లేఖ కోసం నువ్వు సుధ జీవితం నాశనం చేస్తుంటే చూస్తూ ఉండలేకే ఇలా మాట్లాడుతున్నాను. నేను సుధ జీవితం నాశనం చేస్తున్నానని ఎవరన్నారు? ఎవరు అనాల్సిన అవసరం లేదు, నీ ప్రవర్తనే చెప్తుంది. అంతెందుకు, నీ భర్త అడిగితేనే నువ్వు కాదన్నావు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. దయచేసి ఈ విషయంలో ఇంకెవరు కలగజేసుకోకండి. హలో శ్రీరామ్. ఏంటి శ్రీరామ్, నీ పాటికి నువ్వు నన్ను మర్చిపో అని చెప్పి వెళ్ళిపోయావు. నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు శ్రీరామ్. ప్లీజ్ శ్రీరామ్, ఒక్కసారి నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనుంది. కొద్ది రోజులు నన్ను కాంటాక్ట్ చేయకుండా ఉండగలిగితేనే కదా నన్ను మర్చిపోగలవు. అలా మాట్లాడకు శ్రీరామ్. నీ నోటి నుండి మర్చిపో అన్న మాట విన్నప్పుడల్లా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ప్లీజ్ శ్వేత. అంటే నా భర్త నా గురించి ఆలోచించడం మొదలు పెట్టారన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారు? శ్రీరామ్ దగ్గరికి వెళుతున్నావమ్మా. ఎందుకు అత్తయ్య గారు? ఎందుకంటావేంట్రేక, మనం చెప్పిన దానికి జగదీశ్వరి ఒప్పుకోవడం లేదు కదా, అందుకే ఆ విషయాన్ని శ్రీరామ్కి చెప్దామని. అవునమ్మా, శ్రీరామ్ అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు. వాడికి చెల్లెలంటే ప్రాణం. సుధ కోసం వాడు ఏమైనా చేస్తాడు. అలా అని మీకు మీరే నిర్ణయించుకుని బయలుదేరారా? లేక మీద పగున్న వాళ్ళు, లేక శ్రీరామ్ని కావాలనుకునే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు? శ్రీరామ్, ప్లీజ్ శ్రీరామ్, నా మాట విను. నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. మర్చిపోక తప్పదు. ఏంటి అంత పొగరుగా మాట్లాడుతున్నావు? శ్రీరామ్ ఎప్పటికైనా నా వాడే. అది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు తను నిన్ను మనసులో నుంచి తుడిచేసి నాతో ఉండాలనుకుంటున్నారు. నాకు మాత్రమే భర్త. ఇంకొకసారి మా ఇద్దరి జీవితాల్లోకి ఏదో ఒక సాకుతో రావాలని చూస్తే నీ ఇంటికొచ్చి మరి నీ తోలు తీస్తా. మీతో ఒక పనుండొచ్చాను. మీకు నాతో పనా? చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. మీలాంటి వాళ్ళు మాతో పని చేయించుకోవాలంటే మమ్మల్ని మీ దగ్గరికి పిలిపించుకుంటారు, కానీ మీరేంటి మా దగ్గరికి వచ్చారు? ఇది కళ నిజమా? నిజమే సిఐ గారు. ప్లీజ్ కూర్చోండి మేడం. చెప్పండి మేడం, నేను మీకు ఏ సాయం చేయగలను? నా కూతుర్ని కాపాడాలి సిఐ గారు. అవును సిఐ గారు, మా అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. అర్థమైంది మేడం. సిఐ గారు, ఈ సమస్యను ఎలాగైనా మీరే పరిష్కరించాలి. మీరేం బాధపడకండి మేడం. ఆడ కూతురికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు ఈ మానిక్ భాష. ఆ నీచ్ కమీనే కుత్తెగాన్ని బొక్కలు ఎరగొట్టైనా సరే మీ అమ్మాయికి సంబంధించిన ప్రూఫ్స్ మీకు అప్పగిస్తాను. ఆ ధైర్యంతోనే మీ దగ్గరకు వచ్చాను. మీరు వెళ్ళండి మేడం, నేను చూసుకుంటాను. ఏదైనా అవసరం ఉంటే మీకు నేను ఫోన్ చేస్తాను. అలాగే సిఐ గారు.